నమస్కారం సీరియన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని 3వ వార్డులో పర్యటించిన శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి పారిశుధ్యం సైడ్ కాలువలు సక్రమంగా లేవంటూ సమస్యలను విన్నవించిన స్థానిక ప్రజలు పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే. ఈ నెల 24న రెడ్ క్రాస్ లో మహిళలకు క్విజ్ పోటీలు నా ఫౌండేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి వెల్లడి. కావలి రూరల్ మండలం చెల్లంచెర్లలో సోలార్ పంపు సెట్లను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు బీద రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. పట్టణంలోని 3వ వార్డులో శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వార్డులో ప్రధానంగా సైడ్ కాలువలు సక్రమంగా లేవని, ఎక్కడ పడితే అక్కడ పగులిచ్చి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ట్రంక్ రోడ్ నుండి మసీదుకు వచ్చే మార్గంలో రోడ్డుకు మించి ఎత్తుగా కల్వర్టును ఏర్పాటు చేయడంతో వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన మున్సిపల్ ఏఈ శ్రీనివాసులతో మాట్లాడారు. తక్షణమే వాటిని తొలగించి పనులు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా కరెంటు తీగలు చెట్లకు తగులుతుండటంతో భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే ట్రాన్స్కో ఏఈ శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్లను ఇష్టానుసారంగా తవ్విపడేస్తున్నారని, దీంతో నడవాలన్న పాదచారులు పిల్లలు అవసరం పడుతున్నామని ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు సుకుమార్ రెడ్డి, కామరాజు, నారాయణ, కుందుర్తి శ్రీనివాసులు, కామయ్య, పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వాటిలో కాలువలు సరైన నీరు పోయే సౌకర్యంగా లేవు. దుమ్ము, ఆకులు, చెత్త తీసింది మళ్ళా దాంట్లోనే పడుతుంది. పందులు బీభత్సంగా చేస్తున్నాయి. మురికి నీరు పోక దోమలకు ముందు కొట్టడం లేదు మున్సిపాలిటీ. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. వారానికి 15 రోజులకి చిమ్మటం, కాలువలు అవడం వల్ల ఊడ్చిన చెత్త మరలా కాలువలోనే పడుతుంది. దాన్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు చేయాలని మేము కోరుకుంటున్నాం. చెత్త చెదారాలు, పగిలిపోయిన సైడ్ కాలువలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు ఆయన పట్టణంలోని 3వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా ఉందని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు పేరుకునిపోయి ఉన్నాయని అన్నారు. రానున్న 13 ఫైనాన్స్ లో మంజూరయ్యే నిధులతోనైనా ఈ ప్రాంతంలో నూతన సైడ్ కాలువలు నిర్మించాలని అన్నారు. ఇక్కడ వ్యతిరేకంగా ఇక్కడ ముఖ్యంగా కాలువలు కూడికి తీయక మున్సిపాలిటీ సిబ్బంది 2 నెలలకు ఒకసారి వచ్చి పూడికి తీసే పరిస్థితి. ఆ తర్వాత ఆ తీసిన పూడికిని వారం రోజులు ఇక్కడ ఎత్తకపోయే మళ్ళీ అదే పోయి కాలువగా పడిపోతుంది. ఎక్కడ చూసినా అక్కడ నీరు పోకుండా ఈ ప్రదేశం అంతా ఇక్కడ మురికి గోడగా తయారవుతున్నాయి. దానివల్ల ఎక్కువగా ఈ ఏరియాలో దోమలు అయితేనేమి, అదేవిధంగా బంధువులు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని అపరిశుద్ధంగా ఉంచడం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వాటర్ పైప్స్ కోసం తవ్వేసి ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి ప్రజలకి ఇబ్బంది కలగజేస్తున్నారు. ఎన్నిసార్లు డిఈకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అడిగితే ఇంతేననే విధంగా డిఈ గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ సైడ్ కాలువ కూడా వారు కట్టేటప్పుడు ఒక 8 ఇంచి కట్టేసి డెప్త్ కూడా కాకుండా కట్టడం వలన ఈ నీరు పోయే పరిస్థితి లేదు. రేపు 13th ఫైనాన్స్లో మున్సిపాలిటీకి ఫండ్స్ అలాట్ కాబోతున్నాయి. అప్పుడన్నా సరే ఇంజనీరు సరైన డెసిషన్ తీసుకుని సరైన సైడ్ కాలువలు నిర్మించి పట్టణంలో పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ వార్డు పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది. మోదీ గారు చూస్తేమో అక్కడ స్వచ్ఛ భారత్ అంటాడు. చంద్రబాబు నాయుడు చూస్తేమో ఒక్క పైసా ఇవ్వకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటాడు. అడ్వర్టైజ్మెంట్గా ప్రభుత్వం అయిపోయింది. ఇక్కడ పనిచేసే ప్రభుత్వం లేదు. మున్సిపాలిటీగా చూస్తే ఫండ్స్ మాత్రం 15 కోట్ల పైచకు. అంటే ఈరోజు కావలి పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా 15 కోట్లు ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి మళ్ళా గ్రాంట్ కూడా వస్తూ ఉంది. ఈ డబ్బుని ఇవి ప్రజా పనులకి ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందని ఒక్కసారి అధికారులు ఆలోచించగా ఏదైనా పని చేస్తే పర్మనెంట్ సొల్యూషన్
మగ దాని మీద పని చేయకుండా ఉండే విధంగా క్వాలిటీ వర్క్ చేయాలన్నది నా ఉద్దేశం. కానీ ఇప్పుడున్న అధికారులు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏ విధంగా తయారంటే ఈరోజు ఎవరికి ఎంత డబ్బు వస్తుందా, తూతూ మంత్రంగా పనులు చేద్దామా, శానిటేషన్కి ఉపయోగించే డబ్బు కరెక్ట్గా సద్వినియోగం చేస్తున్నారా లేదా అనేది చూడకుండా స్వప్రయోజనాల కోసం ఈరోజు ఈ పనులు చేస్తున్నారు. కామని పట్టణంలో ఉన్న తాగునీటి ఎద్దడి నివారణపై మంజూరైన సుమారు 75 లక్షల రూపాయల టెండర్లను రద్దు చేయడం సరైంది కాదని అన్నారు స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ టెండర్లను రద్దు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామినేషన్ పద్ధతిన వారికి పనులు కట్టబెట్టడం అన్యాయమని అన్నారు. దీనివల్ల మున్సిపాలిటీ తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈరోజు కావలి మున్సిపాలిటీకి 72 లక్షలు మినిస్టర్ గారు శాంక్షన్ చేశారు. ఆ రోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. టెండర్గా కూడా పిలిచారు. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో మొత్తానికి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో ఆ టెండర్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎందుకు ఆ విషయం అని చూస్తే తెలుగుదేశం కార్యకర్తలకి ఈ టెండర్ లేకుండా నామినేషన్ మీద ఆ వర్క్స్ కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఆ విధంగా ఆ ఫండ్స్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకు లేదా వాళ్ళ కార్యకర్తకి ఇచ్చే విధంగా ఆ నామినేషన్ వర్క్స్ ఇస్తూ ఉన్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి ఎన్నో లక్షలు లాస్ అవుతూ ఉంది. టెండర్స్ కూడా కోట్ చేస్తున్నారు, చాలా తక్కువ కోట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా చేయడం బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్ అనేవాడు అదేవిధంగా ఇంజనీర్ కానీ వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కింద తప్పకుండా ఫండ్స్ యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కడైతే ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఉంటాయో వాటికి చేయకుండా ఎక్కడో ఎక్స్ఎంఏ ఉన్న యుగకి రోడ్లు, ఎక్స్ఎంఏ పోయే బ్రిడ్జెస్ కింద రోడ్లు లేదా నాయకులకి ఎగకపోయేదానికి దోవలు అట్టాటి వాటికి ఫండ్స్ మున్సిపాలిటీ ఖర్చు పెడుతున్నాయి తప్ప పేద ప్రజలకి ఖర్చు పెట్టిన అవకాశాలు ఇక్కడ కనిపించడం లేదు. 50 మంది ఉద్యోగుల్ని మున్సిపాలిటీలో ఈ విధంగా జాయిన్ చేసుకొని ఉన్నారు. అది అడిగితే అనఫిషియల్గా అని చెప్తారు. అంటే ఈరోజు 40 మంది యాక్చువల్గా సిబ్బందికి సహాయకులుగా అవసరం లేదు, ఉన్న ఆఫీసు వర్కర్స్ సరిపోతారు. కాకపోతే అటువంటి 40 మందిని అటువంటి వారిని నియమించే బదులు శానిటేషన్కి ఉపయోగిస్తే ప్రతి ఒక్క వార్డు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇటు ముందు శ్రద్ధ వహించి ఇంకా ముందున్న పని చేసే అధికారులు తప్పకుండా పని చేయండి. పని చేయకుంటే తప్పకుండా వారి మీద ఎదురుదాడి తప్పదు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 10కి 10 పాయింట్లు సాధించి విశేష ప్రతిభ కనబర్చిన క్రాంతి పాఠశాల విద్యార్థులను నవీంద్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా మస్తాన్రావు అభినందించారు. స్థానిక వెంగళనగర్లో ఉన్న ఆ పాఠశాల ఆవరణంలో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ కిరణ్, మున్సిపల్ చైర్పర్సన్ అలక్య, వైస్ చైర్మన్ భరత్, ఎంపీపీ మహేశ్వరి, ఏఎంసీ చైర్మన్ దేవరాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఓకే నారాయణ పట్టణంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన మహిళలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తామని అన్నారు నా ఫౌండేషన్ అధ్యక్షులు లేపాకుల సుధాకర్ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ క్విజ్ పోటీలలో విజేతలకు 5,000 రూపాయల నగదు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలతో పాటు ఈ 2015వ సంవత్సరంలో జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు
12 నెలల పాటు 12 క్విజ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సమాజంలోని వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు గ్రూపులుగా ఫామ్ చేసి మేము ఈ క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. జనవరిలో 9th and 10th క్లాస్ పిల్లలకు క్విజ్ పోటీ నిర్వహించాం. అలాగే విశ్రాంత ఉద్యోగులకు ఒక క్విజ్ పోటీ నిర్వహించాం. నగరంలో ఉండే డాక్టర్లందరికీ ఒక క్విజ్ పోటీ నిర్వహించాం. దీనిలో భాగంగా ఈ నెల కేవలం మహిళలకు మాత్రమే ఒక క్విజ్ పోటీ నిర్వహించదలిచాం. రాబోయే ఆదివారం అంటే 24/5/2015 ఆదివారం రోజున రెడ్ క్రాస్ భవన్లో సాయంత్రం 4 గంటలకు మహిళలకు మాత్రమే ప్రత్యేకించి ఒక క్విజ్ పోటీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ క్విజ్ పోటీలో ఎక్కువ భాగం మహిళలకు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే సంధించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా కరెంట్ అఫైర్స్ విషయాల మీద అయితేమి, జనరల్ నాలెడ్జ్ విషయాల మీద అవగాహన కలిగి ఉండటం అవసరం. పేరెంట్స్ కూడా తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ జనరల్ నాలెడ్జ్ యొక్క ఆవశ్యకతను తెలియజేసి అప్ టు డేట్గా ఉండటం అనేది ఎంతైనా అవసరం అనేది అవగాహన కల్పించే దాంట్లో ఒక భాగంగా ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం నిర్వహించే ఈ క్విజ్ పోటీలో ఉత్సాహవంతులైనటువంటి మహిళలందరూ పాల్గొని మా ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్విజ్ పోటీలో జంటలుగా పార్టిసిపేట్ చేయాలి. అంటే ఇద్దరిద్దరు ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని క్విజ్ పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి ముందుగా మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు నేరుగా రెడ్ క్రాస్ భవనానికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకొని క్విజ్ పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. విజేతలకు సుమారు 5-6 వేల రూపాయలు విలువ గల బహుమతులను, ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందరు మహిళలు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు. పరీక్షా ఫలితాలలో విశేష ప్రతిభ కనపరిచిన నలంద పాఠశాల విద్యార్థులను నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా మస్తాన్రావు అభినందించారు. ఈ మేరకు 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వసీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పట్నంలోని కిషోర్ రత్నం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాలలో తమ పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ శ్యామలాదేవి తెలియజేశారు. ఈ మేరకు పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ అశోక్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన రోజు. ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ దుందుబిని మోగించారు. సంస్థను స్థాపించిన నాటి నుండి పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ ఉన్నత విద్యార్థులుగా మారాలని, ఎంతో ఆలోచన కన్నా కొంతైనా ఆచరణ నయం అనే నినాదంతో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా సంస్థ అధినేతలు డాక్టర్ కృష్ణ కిషోర్ మరియు వాసంతి కిషోర్లకు సభాముఖంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మా రత్నం విద్యార్థులకు విశిష్ట విద్యను అందించి ఎంతో కృషి చేసి వారిని నిజమైన రత్నాలుగా తీర్చిదిద్దిన మా ఉపాధ్యాయులందరికీ, అందుకు సహకరించిన రియల్లీ విల్ సే దట్ పేరెంట్స్ ఆర్ అవర్ ప్రాపర్టీ, మా తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. ముందుగా నిన్న ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలను సాధించిన వారందరికీ మా అభినందనలు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మేము మీ ముందు ఇలా ఉన్నామంటే దాని అంతటికీ కారణం మా ఉపాధ్యాయులు, యాజమాన్యం మరియు మా తల్లిదండ్రులు. మాలో ఉన్న కొద్దిపాటి జ్ఞానాన్ని కొండంత చేయడానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకి, యాజమాన్యానికి, మాకు సహకరించిన మా తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. Today I am so proud to say that I am a Ratnamite. This is not just because I got 10 points in SSC results which are declared. I am a Ratnamite because teachers have taught me a great discipline and great education.
Really, I am so thankful to our Ratnam management, teachers, principal and directors, Vasanti Kishore and Krishna Kishore. కావలి రూరల్ మండలం చెలంచెలలో నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్రావు పర్యటించారు. గ్రామంలో 4,90,000 రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన 13 సోలార్ పంపు సెట్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎండీఓ జ్యోతిరెడ్డి, ఎంపీపీ మహేశ్వరి, సర్పంచ్ చాకంటి రమణమ్మ, నాయకులు నాయుడు రాంప్రసాద్, రంగారావు, ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ డిఈ రమణాదేవి, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4,600 సోలార్ పంపు సెట్లను రైతులకు 89% సబ్సిడీతో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్రావు. ఈ మేరకు కావలి రూరల్ మండలం చెలంచెలలో సోలార్ పంపు సెట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చెలంచెలలో ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని అన్నారు. సుమారు 4,90,000 రూపాయల విలువ చేసే పంపు సెట్లకు 89% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 4,600 సోలార్ పంప్ సెట్ని రైతులకి 89% సబ్సిడీతో కేవలం 11% లబ్ధిదారులు వాళ్ళు భరించుకునే విధంగా 5 HP సోలార్ మోటారు పంప్ సెట్ని 4,90,000 విలువ చేసేటువంటి ఒక్కొక్క ఈ సోలార్ పంప్ సెట్ సిస్టాన్ని ఈరోజు ప్రప్రదంగా కావలి నియోజకవర్గంలో 13 చలంచెర్ల పంచాయతీ కావలి రూరల్ మండలంలో ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా రైతులు, అందులో ప్రత్యేకంగా మహిళా రైతు నిర్మలమ్మ గారు కూడా, వనిజమ్మ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సోలార్ పంప్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు కరెంటు కేవలం రైతులకి 7 గంటలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 7 గంటలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 గంటలు, అంతకుముందు కేవలం 2-3 గంటలు, అది కూడా నిరంతరాయంగా ఇచ్చేటువంటి పద్ధతిలో లేకుండా రైతులు నష్టపోయేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 7 గంటలు ఇస్తూ ఇంకా కూడా రైతులకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సోలార్ పంప్ సిస్టమ్ 89% సబ్సిడీతో 4,90,000 విలువ కలిగినటువంటి ఈ పరికరాలని వాళ్ళకిచ్చి కరెంటు 10 నుంచి 11 గంటలు ఈ సోలార్ కరెంటు ఎండాకాలంలో, వర్షాకాలం వింటర్ సీజన్లో అయితే 8 గంటల వరకు నిరంతరాయంగా మోటార్ నుంచి రైతులు నీళ్లు తోడుకొని వాళ్ళ పంట పొలాల్ని, అది ఉద్యానవనాలు కావచ్చు, మామూలుగా వరి కావచ్చు, దేనికైనా కూడా ఉపయోగించుకునే పద్ధతిలో దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అంటే కరెంటు ఉన్నప్పుడు 7 గంటలు తీసుకోవచ్చు, మళ్ళీ ఇదొక 10 గంటలు, అంటే ఇంచుమించుగా 17-18 గంటలు నిరంతరాయంగా రైతుకి కరెంటు ఉన్న దానివల్ల నీళ్లు వస్తే మరిగిన్ని పంటలు పండించుకోవచ్చు, ఎప్పుడు కూడా నీటి కరువు లేకుండా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మన ఈ 4,600 పంపు సెట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన వాటిలో 2,000 సగానికి సగం మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు కేవలం ఈ 2,000 గాను 1000 అప్లికేషన్లు వచ్చున్నాయి. ఆ 1000లో కూడా 50 మాత్రమే దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా 950 జరగాలి. ఇంకా మన విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 4,90,000 రూపాయల పంప్ సెట్లు, ఒక్కొక్క పంప్ సెట్లో 56% డిస్కమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీ, 33% ఎంఎన్ఆర్ఈ సబ్సిడీ. ఆ ఎంఎన్ఆర్ఈ సబ్సిడీ అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 33%. అంటే 4,90,000లో 1,62,000 రూపాయలు వచ్చేసి ఈ ఎన్ఆర్ఈడి వాళ్ళు, అదేవిధంగా 2,73,000 రూపాయలు వచ్చి విద్యుత్ సంస్థ వాళ్ళు ఇస్తూ కేవలం 55,000 రూపాయలు మాత్రమే రైతులు భరించుకునేటువంటి ఈ పద్ధతిలో ఈ 4,90,000 సోలార్ పంప్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా తెలియజేసుకుంటూ
ఈ సందర్భంగా స్థానిక రైతు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ సోలార్ పంపు సెట్లకు 89% సబ్సిడీ ఇవ్వడం చాలా ఉపయోగకరమని అన్నారు. తమ గ్రామంలో ప్రస్తుతం 13 పంపు సెట్లను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గవర్నమెంట్ తరఫున 89% సబ్సిడీ రావడం అనేది చాలా ఎక్కువ సబ్సిడీ వచ్చినట్టు లెక్క. 90% డ్రిప్కి సబ్సిడీ ఉంది. అదే మాదిరి రైతులకి ఇది దాదాపు 90% వచ్చినట్టే సార్ ఇది. కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా రైతులందరినీ మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది పెట్టిన తర్వాత దాదాపు పేపలవారిపాలెం తర్వాత సిరిపురం కొత్తపల్లి వీళ్ళు దాదాపు 20-30 మంది నిన్న మొన్న వచ్చి అడగడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి సప్లై చేసేస్తే మేము ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తామని చెప్పి ఈ నెట్ క్యాప్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేటువంటిది మీరు పెట్టుకుంటే తెలుస్తుంది. 55,000 రూపాయలకి మనకి ఏమి రాదు ఈరోజు. ఒక్కోసారి బోర్ వేస్తేనే 30-40,000 వేస్ట్ అయిపోతా ఉంది. కాబట్టి ఇది నేను నిన్నటి నుంచి నీళ్ళు పెడుతున్నాను. ఈ తోట మాదేనండి. నిన్నటి నుంచి నీళ్ళు పెడతా ఉన్నాం చూడండి. అక్కడ తర్వాత పక్క చేలో కూడా పంపు ఉంది. ఇంకా దీనికంటే చాలా ఫోర్స్ కూడా వస్తుంది అక్కడ. కాబట్టి మనకు లోపల కనుక బోర్ కనుక ట్రబుల్ లేకపోతే దీనివల్ల ఇబ్బంది లేదు. సిస్టమ్ మాత్రము చాలా గ్రాండ్ సక్సెస్ అయిన దానికి నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళని నెట్ క్యాప్ వాళ్ళని మనం ఈ సందర్భంలో అప్రిషియేట్ చేయాలి. కాకపోతే వారు చాలా బిజీగా ఉండి కూడా 5 మినిట్స్లో నేను వెళ్ళాలంటే కూడా మస్తాన్ రావడం అనేది నిజంగా మా చలంచల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రైతులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ 13 మంది పెట్టుకున్నారు. ఇక్కడ మా ఊర్లో 13 మంది కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి మిగతా రైతులు కూడా దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.